భారత రాజ్యాంగం గొప్పదా లేక వాట్సాప్ పెట్టిన రూల్స్ గొప్పవా? సుప్రీంకోర్టు అడిగిన ఈ క్వశ్చన్ తో మెటా కంపెనీకి చెమటలు పట్టాయి. విషయం ఏంటంటే వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని మార్చి తన పర్సనల్ డేటాను మెటాలోని ఇతర సంస్థలతో పంచుకుంటామని మొండికేసింది. దీనికి విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాట్సాప్ తీరుని తీవ్రంగా తప్పుపట్టింది. అసలు ఇది మనకెందుకు ముఖ్యం? మన చాట్స్, మన కాంటాక్ట్స్, మన టేస్ట్ ఇవన్నీ మన పర్మిషన్ లేకుండా వ్యాపారం కోసం వాడుకోవడం అంటే మన సీక్రెసీని దొంగలించడమే కదా. సుప్రీంకోర్టు దీనిని సభ్యత కలిగిన దొంగతనం, డీసెంట్ వే ఆఫ్ థెఫ్టింగ్ అని కూడా పిలుస్తున్నారు. మన ప్రైవసీ మన ప్రాథమిక హక్కు. సీసీఐ ఇప్పటికే వాట్సాప్ కు 213 కోట్ల భారీ జరిమానా విధించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాటల్లో రూల్స్ పాటిస్తారా లేక ఇండియా వదిలి వెళ్లిపోతారా అని వార్నింగ్ కూడా ఇచ్చారు. యూజర్ల దగ్గర బలవంతంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23న జరగబోయే ఫైనల్ విచారణతో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఇకపై ఏ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా మన దేశ చట్టాల కంటే ఎక్కువ కాదు అని నిరూపించే సమయం ఇది. సో భవిష్యత్తులో మన డేటా మరింత సేఫ్ గా ఉండబోతుందన్నమాట. రాజ్యాంగమే గొప్పదని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. ఒకవేళ వాట్సాప్ నిజంగానే బ్యాన్ అయితే మీ నెక్స్ట్ చాయిస్ ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియో ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.